చూడండి, ఇప్పుడు మా ఇంటి దగ్గర ఇంటి ముందల పార్కింగ్ ప్లేస్లో అప్పుడప్పుడు ఎండ వచ్చినప్పుడు మన కారు కానీ బైక్ కానీ పెట్టినప్పుడు వాటికి నీడ కావాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఇక్కడ కొబ్బరి చెట్టు ఒకటి, దానికి పక్కనే కరేపాకు చెట్టు కూడా ఒకటి పెట్టాను. అయితే ఇక్కడ ఏంటంటే బాత్రూంలో వాటర్ ఏదైతే ఉందో, మనం వాష్ ఏరియా, మనం కాళ్ళు కడుక్కోవడానికి బయట నుంచి వచ్చినప్పుడు దానికి సంబంధించిన వాటర్ పైప్ ఇటు పెట్టేసి వేస్ట్ వాటర్ డ్రైనేజ్ వెళ్ళకుండా ఇక్కడ పెట్టేసిన. దీనికి తోడు ఈ వాటర్ వేస్ట్ కాకుండా ఇవి పెట్టిన మొక్కలు కొత్తగా పెట్టినాం కాబట్టి పెద్దగా లేవు కదా, ఈ ప్లేస్ అంతా వేస్ట్ అవుతుంది. దీనికి ఇక్కడ గోంగూర గింజలు చల్లుతున్నా. ఈ గోంగూర గింజలు చల్లడం వల్ల ఇవి ఒత్తుగా మొలిచి గోంగూర ఇటు మనకు గోంగూర వాడుకోవడానికి పనికొస్తుంది, అటు గ్రీనిష్గా ఉంటుంది, ఇంకా మనకి అన్ని రకాలుగా యూజ్ అవుద్ది. దీనివల్ల ఏంటంటే డ్రైనేజీ వ్యవస్థ అడ్డదిడ్డంగా ఉండిపోయి అక్కడ ఏమైందంటే ఈ గుంటలో నీళ్లు చేరి దోమలు ఎక్కువ అయ్యి మనకు దోమకాటు వల్ల కూడా రోగాలు వస్తున్నాయని తెలుస్తుంది కదా. కాబట్టి ఇన్ని రకాలుగా ఉపయోగపడుద్ది. ప్రతి వాళ్ళు ఇంటి ముందర ఇట్లాంటిది ఒకటి ఏర్పాటు చేసుకొని చిన్న గార్డెన్ లాగా ఇట్లా చల్లుకోవడం చాలా ఉత్తమం. ఈ విధంగా మీరు కట్టెలు కట్టుకొని చూడండి ఎంత బాగా రాళ్ళు గడ్డం పెట్టి మట్టి, మామూలు మట్టి, దీంట్లో ఎటువంటి ఎరువు కానీ ఎటువంటి ఏది కానీ. ఇది కొబ్బరి చెట్టు, ఇది కరివేపాకు చెట్టు. అతి త్వరలో ఇక్కడ ఒక అరటి చెట్టు కూడా పెట్టాలని ఆలోచిస్తున్నాను. కాబట్టి ఇట్లాంటివి ఇంటి ముందు అలా పెట్టుకుంటే కొంచెం మనకి గోంగూర, కరివేపాకు, కొబ్బరికాయలు, కారుకు బండికి నీడ, అట్లా ఆలోచించి ఇలాగ ఇంకొంచెం ప్లేస్లో కూడా టైంపాస్గా వర్క్ చేసుకోండి. బాగుంటుంది ఇంటి ముందర.